హలో అండి అందరికీ. సో ఈరోజు అయితే మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ వార్మింగ్. పెద్దమ్మకు ముగ్గురు అబ్బాయిలే అనమాట. సో వన్ అండ్ ఓన్లీ ఆడబడుచు మనమే కాబట్టి హడావిడి మొత్తం మందే. ఫస్ట్ అయితే రిలేటివ్స్ ఎవ్వరు రాకముందు మేము రెడీ అయిపోయి కొత్త ఇంటికి వచ్చేసాము. సో మా పెద్దమ్మ ఐడియా ఏంటంటే కొంచెం ఫ్లవర్స్ ఇవన్నీ రెగ్యులరే కదా, కిచెన్ గట్టు పైన లక్ష్మీదేవిని పెట్టి చుట్టూ కూడా మంచిగా కుండలతో డెకరేట్ చేద్దాము, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసింది. సో చిన్న చిన్న కుండలు అయితే తీసుకొచ్చింది కలర్ వేసినవి. వాటి నిండా ఉప్పు నింపి దానిపైన ఫ్లవర్స్, కుంకుమ, పసుపు అలా రౌండ్గా పెట్టామన్నమాట. మీరు చూస్తున్నారు కదా. అండ్ ఆ తర్వాత నేను మా వదిన కలిసి గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ పెట్టాము. అండ్ అలాగే పూజారి గారు నార్మల్గా అయితే ఆడపడుచు బిందెలో వాటర్ పట్టుకుని ఇంటి చుట్టూ తిరగడం ఇలాంటివన్నీ ఉంటుంది కదా. బట్ పూజారి గారు ఏం చెప్పారంటే ముగ్గురు ముత్తైదువులతో చిన్ని చిన్ని బిందెల్లో పసుపు వాటర్ కలిపి ముగ్గురు ముత్తైదువులు పట్టుకోవాలి. అండ్ ఆడపడుచు చలువ కుండ అంటారు కదా, కుండలో ముందు రోజు నుంచి ఒక 3 days బిఫోర్ నుంచి కొంచెం కొంచెం గంజి తీసి దాంట్లో పెట్టి ఆ గంజి వాటర్ని పట్టుకొని ఇల్లంతా తిరగాలి అని చెప్పారంట. చలవకుండ అంటారు దాన్ని. సో వాటికి కూడా మేమే పసుపు కుంకుమ పెట్టాము, వదిన నేను కలిసి. ఆ తర్వాత హౌస్ వార్మింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా పెద్దన్నయ్య ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి తనే గుమ్మడికాయ కొట్టి ఇంట్లో లోపలికి వచ్చామన్నమాట. సో ఇల్లంతా మంత్రాలు చదువుతూ అలా తిరిగేసాము. తిరిగిన తర్వాత ఇంకోటి ఏంటి అంటే మాయా హాయ్. అండ్ మా టిల్లుగాడైతే మేమందరం అలా ఉండేసరికి ఏం చేయాలో తెలియక పాపం హడావిడి పడుతుంటే చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాడు ఎక్కడ నలిగిపోతాడో అని తీసుకెళ్ళి వాడిని కిచెన్ షెల్ఫ్లో పెట్టాము. అక్కడే కూర్చున్నాడు పాపం ఆల్మోస్ట్ ఒక 25-30 minutes వరకు, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు. వాడిని పట్టించుకోవడానికి ఎవరు లేరు. సో వీడియో తీసేవాళ్ళు వీడియో తీసుకుంటున్నారు, ఈ హౌస్ వార్మింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాడిని పట్టించుకోవడానికి ఎవరు లేరని అంతసేపు వాడిని ఎత్తుకుని ఉండలేం కాబట్టి పైన కిచెన్ షెల్ఫ్లో అయితే పెట్టాం. పాపం అమాయకంగా కూర్చున్నాడు. ఓకే. నేను ఇటు సైడ్ తెలంగాణలో చూడలేదు, బట్ మనకి ఆంధ్ర సైడ్ ఏంటంటే ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, అవి పైన సీలింగ్ కేసి కొట్టి క్యాచ్ పట్టాలన్నమాట. అది చిన్న
గేమ్ లాగా అతుక్కపోయినా ఏం కాదు, బట్ అదొక చిన్న ట్రెడిషన్ అంతే. సో అది ముందే మనం చేసుకొచ్చాము, అవి కూడా నేను చేశాను బట్ వీడియో తీసుకోలేదు ఇంట్లో ఉన్నప్పుడు. ఆ బాల్స్ కూడా పైన కొడుతుంటే ఇట్లా ఎవరైనా క్యాచ్ పట్టచ్చు, లేడీస్ అయినా జెంట్స్ అయినా, అవి తీసుకొని తినచ్చు కావాలంటే. సో అలా కొద్దిసేపు చిన్న సరదా గేమ్ లాగా అనిపించింది నాకు, బట్ అయితే అదైతే ట్రెడిషన్ అంట. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది, అందరూ కొంచెం టైం స్పెండ్ అయితే చేశారు. ఇది కావాలని చేసిన గోల్. ఏది వండలే చూపించు, వండలు చూపి. కుర్చీ తెస్తాను. నేను తీసుకో సోని, ఒకసారిలే కుర్చీ కావాలి. లేనా కుర్చీ ఎట్ట పెట్టారండి. సో ఫైనలీ ఇల్లంతా తిరిగిన తర్వాత అయితే తెచ్చిన చల్లవకుండా ఇంకా బిందెలన్నీ కూడా కిచెన్ దగ్గర గట్టు పైన పెట్టేశాము. ఆ తర్వాత పాలు పొంగిచ్చమని పూజారి గారు చెప్పారు చిన్న పూజ అయిన తర్వాత. సో నేనేం చేశాను అంటే, మనకి ఏం రెగ్యులర్గా అలవాటు ఉండదు కదా, సో నేను పాలు పెట్టి అది కొంచెం కాగగానే బియ్యం వేసేసాను. బియ్యం వేసేస్తే అది తొందరగా పొంగదంట. సో మేము అది పొంగే వరకు దాని చుట్టే తిరిగి అష్ట కష్టాలు పడ్డాము. అందులోనూ స్టవ్ కాదు కదా, సో కట్టెల పొయ్యి అయ్యేసరికి ఊరికే మంట తగ్గిపోతుంది. దాన్ని పెంచడమే పనిగా పెట్టుకొని ఇంకా ఇల్లంతా కూడా అసలే పూజ, దీనివల్ల కొత్త ఇల్లు కదా వేడయింది, అండ్ ఈ పొయ్యి వల్ల కూడా చాలా హీట్ అయిపోయింది. ఇంకా పొయ్యి ముందే చాలా కష్టాలు పడి మొత్తానికి పాలు కూడా సక్సెస్ఫుల్గా అయితే పొంగిచ్చేసాము. సో ఫైనలీ పాలు పొంగిన తర్వాత దానిలో బెల్లము ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసి కొంచెం పాయసంలా చేసి ప్రసాదం దేవుడి దగ్గర పెట్టడానికి పూజారి గారికి అయితే ఇచ్చేసాము. మొత్తానికి మా హౌస్ వార్మింగ్ అయితే సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా మంచిగా అయిపోయిందనమాట. సో మీ సైడ్ హౌస్ వార్మింగ్ ఎలా చేసుకుంటారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అండ్ వీడియో కూడా ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.